ఆపర్చునిటీ కార్డ్ వీసా అప్లై చేద్దామని అనుకుంటున్నారు అంటే మీ ఈ వీడియో మీకోసం. సో బేసిక్గా మీరు జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ గురించి విని ఉన్నారు అంటే దెన్ మీకు బేసిక్ ఐడియా ఉండి ఉంటుంది దట్ ఇది ఎవరైనా అప్లై చేయవచ్చు. ఓకే, హూ ఈస్ అవుట్ ఆఫ్ జర్మనీ ఆర్ ఇన్సైడ్ ద జర్మనీ ఆల్సో. ఆల్ రైట్. సో మీ దగ్గర బేసిక్ గ్రాడ్యుయేషన్ ఉంది, లేదంటే డిప్లొమా వొకేషనల్ కోర్స్ ఉందంటే మీరు ఈ అప్లికేషన్ ఛాన్సన్ కార్డ్ అప్లికేషన్ విచ్ ఈస్ జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అప్లికేషన్ అంటారనమాట. మీరు సిఎస్పి పోర్టల్ త్రూ అప్లై చేయవచ్చు. సో జర్మనీ ఏం చేసిందంటే, జర్మనీ ప్రీవియస్గా జాబ్ సీకర్ వీసా అనే ఒక ప్రోగ్రామ్ రన్ చేసింది చాలా సంవత్సరం. దాని తర్వాత మేబీ డ్యూ టు ఎక్స్వైజీ రీజన్ వాళ్ళు కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేశారు కాల్డ్ జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ విచ్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 12 months. అర్లియర్ జాబ్ సీకర్ వీసా కాన్సెప్ట్ 6 months దాకానే వ్యాలిడ్ ఉండేదండి. ఇప్పుడు 1 year దాకా వ్యాలిడ్ ఉంది. ఇది జర్మనీ ఆపర్చునిటీ కార్డ్. సో దీన్ని ఛాన్సన్ కార్డ్ కూడా అంటారు జర్మన్ లాంగ్వేజ్లో. సో మీరు అప్లై చేద్దామని అనుకుంటున్నారు అంటే మీ దగ్గర బేసిక్ గ్రాడ్యుయేషన్ ఉండాలండి, దట్ టు రికగ్నైజ్డ్. ఎందుకంటే రికగ్నిషన్ లేకపోతే మళ్ళీ అప్లికేషన్ ఫైల్ చేసి యూజ్ ఉండదు. ఇది టైం వేస్ట్, మనీ వేస్ట్ అయిపోతుంది ఇది. సో మీ దగ్గర గ్రాడ్యుయేషన్ ఉంది అని అనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి మీరు అప్లై చేయవచ్చు, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు యాక్టివ్గా ఉంది. సో జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ వచ్చేసరికి మన దగ్గర 2 pathways ఎంబసీ ఇచ్చారనమాట. ఒక పాత్వే పాయింట్ బేస్ సిస్టమ్ అంటారు, సెకండ్ పాత్వేలో మనము స్కిల్ వర్కర్ పాత్వే అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది స్కిల్ షార్టేజ్లో. సో ఇర్రెస్పెక్టివ్ మీకు జర్మన్ లాంగ్వేజ్ వస్తుందా రావట్లేదా, ఐఎల్టీఎస్ ఉందా లేదా, ఇవన్నీ సంబంధం లేదు. ఓకేనా, మీకు మీ దగ్గర గ్రాడ్యుయేషన్ ఉంది, మీరు స్కిల్ వర్కర్ అంటే మీరు స్కిల్డ్ వర్కర్ పాత్వే కేటగిరీలో అప్లై చేయండి. ఆపర్చునిటీ మంచి, ఇది గుడ్ ఆపర్చునిటీ అనమాట. మీరు గెట్ త్రూ అవ్వచ్చు ఈ ప్రాసెస్కి ఇమ్మీడియట్గా. ఓకేనా, 1 year వీసా వస్తుంది. దాని తర్వాత మీరు వెళ్ళిపోయి అక్కడ జాబ్ నెత్తుకుంటారు అనుకుంటే నెత్తుకోండి, లేదు ఇక్కడ నుండి కూడా మీరు బ్యాక్ హోమ్ నుండి కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ లేకపోతే స్పాన్సర్షిప్కి ప్లాన్ చేసుకోవచ్చు. సరేనా. సో 1 year వీసా వస్తుంది. 1 year వీసాలో మీరు పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు అండి, యాజ్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్. సో సెకండ్ ఆప్షన్ నేను మాట్లాడేది పాయింట్ బేస్ సిస్టమ్. సో పాయింట్ బేస్ సిస్టమ్ ఏంటంటే ఎవరైనా అప్లై చేయవచ్చు, స్కిల్ వర్క్ అదే కాదు, లెట్స్ ఏ రీసెంట్ ఫ్రెషర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. కానీ ప్రతి ఒక్క ఫ్యాక్టర్కి ఒక పాయింట్స్ అప్లికేబుల్ అవుతుందన్నమాట. సో ఇది ఎట్లా అవుతుందంటే ఏజ్కి కొన్ని పాయింట్స్ ఉంటుంది, ఎడ్యుకేషన్కి కొన్ని పాయింట్స్ ఉంటుంది, దెన్ మీరు లాంగ్వేజ్ టెస్ట్ ఏమైనా రాస్తే మీరు క్లెయిమ్ చేస్తారు పాయింట్స్. సో అట్లాగా ఒక మినిమం 6 points క్రైటీరియా అని అథారిటీ ఇంట్రడ్యూస్ చేసింది పాయింట్ బేస్ సిస్టమ్లో. సో మినిమం 6 points అప్లికెంట్కి వస్తే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సరేనా అండి. సో ఇది మంచి ఆపర్చునిటీ, ఫ్రెషర్స్ ప్రొఫైల్ కూడా, రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కూడా. సో మినిమం మీరు బేసిక్ గ్రాడ్యుయేషన్ ఉంది ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ జర్మన్, ఫుల్లీ రికగ్నైజ్డ్ అంటే ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా, దీనికి ఎక్కువ డాక్యుమెంటేషన్ కూడా అవసరం లేదు అండి. ఒక పాస్పోర్టు, ఫోటోగ్రాఫు, బ్యాంక్ స్టేట్మెంటు, లేదంటే బ్లాక్ అకౌంట్ కూడా చూపించుకోవచ్చు మీరు. యాజ్ పర్ ద టుడేస్ రేట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అరౌండ్ 14.5 lakh to 15 lakh దాకా ఇండియన్ ఐఎన్ఆర్ కరెన్సీలో మాట్లాడితే. ఇంకా దాని తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ట్రావెల్ ఇన్సూరెన్స్ ఈ ప్రాసెస్కి వర్కౌట్ అవ్వదండి. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ టూరిస్ట్ విజిట్ వీసా, సో బిజినెస్ వీసాకి మాత్రమే. బట్ జర్మనీ ఆపర్చునిటీ కార్డు ప్రాసెస్ అప్లై చేస్తున్నారు అని అంటే దెన్ హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ ఉంటుంది మీకు. ఓకేనా, సో అది జర్మన్ ఇన్స్టిట్యూట్ నుండే తీసుకోవాలి మీరు. ఆల్రైట్, మీకు పాయింట్ బేస్ సిస్టమ్ లేకపోతే స్కిల్డ్ పాత్వే అర్థం అవ్వట్లేదు, అప్లై చేద్దామని అనుకుంటున్నారంటే కదా పాత కన్సల్టెన్సీని కూడా అప్రోచ్ అవ్వచ్చు అండి. అదర్ దన్ దాట్ వన్ మోర్ పాయింట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, దాట్ చాలామంది అడుగుతారు డిప్లొమాస్ వొకేషనల్ వాళ్ళు అప్లై చేయవచ్చా? 100% అప్లై చేయవచ్చు అండి.
కానీ దీనికి ఒక క్రైటీరియా ఏందంటే దట్ మీ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ లేదు. ఓకేనా? దెన్ దట్ విల్ నాట్ వర్క్. అంటే స్టేట్ రికగ్నైజ్డ్ ఉండాలన్నమాట. అప్పుడే వాళ్ళు అంటే అసెస్మెంట్ బాడీ ఒకటి ఉంది జర్మనీలో, దట్ ఈస్ కాల్డ్ జాబ్. సో వీళ్ళు మీ డాక్యుమెంటేషన్ తీసుకొని అసెస్ చేస్తారు దట్ మీ డిప్లొమా ఆర్ వొకేషనల్ ఇండియాలో రికగ్నైజ్డ్ ఉందా లేదా, అది ఈక్వలెన్స్ టు జర్మన్ ఈక్వలెన్సీయా కాదా అది చూస్తారనమాట. అది ఈక్వలెన్సీ ఉంటే దెన్ యూ కెన్ షో యువర్ ఇంటెన్షన్ టు అప్లై టు జర్మనీ ఆపర్చునిటీ కార్డ్. హోప్ యూ గాట్ ద బేసిక్ ఐడియా హౌ జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అప్లై అవుతుందండి. ఏమైనా క్లారిఫికేషన్ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు డ్రాప్ చేయవచ్చు కామెంట్ బాక్స్లో కూడా. అండ్ అప్లై చేయండి, మంచి ఆపర్చునిటీ. ఐ మీన్ అన్నెసెసరీగా వెయిట్ చేయడము, ఎంప్లాయర్ మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు ఇండియాలో కూర్చొని ఆర్ అవుట్ ఆఫ్ ద జర్మనీ అనుకుంటే అది వేగ్ అనమాట. సో వీసా వచ్చేస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి కొన్ని సెర్చ్ చేసుకోండి, మార్కెట్ మీకు అర్థం అవుతుంది. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.